కూటమిలో ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీకి మరి వారికి కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పత్రికలు మరి ఎప్పటిలాగానే వారిని అబద్దాల్ని నిజాలుగా చూపించే కార్యక్రమాన్ని చేస్తూ గత కాలంగా జరిగిన ఎన్నికల ముందు జరిగిన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటే దాన్ని వైఎస్ఆర్ పార్టీ ముఖ్యంగా సోషల్ మీడియా కార్యక్రమాలు ఎదుర్కొంటూ ప్రజలకు జరుగుతున్న నిజాలను తెలియజేస్తూ ఉంటే మరి ప్రభుత్వంలో పెద్దలు దాన్ని ఓర్చుకోలేక నిజాలు ప్రజలకు తెలుస్తున్నాయని వారు దాన్ని భరించలేక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా సోషల్ మీడియా కార్యకర్తలు ముఖ్యంగా కేసులు బనాయించే కార్యక్రమం, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు బనాయించే కార్యక్రమాలు, ముఖ్యంగా మీకు ఉదాహరణగా చెప్తా ఉంటే ఇటీవల యూరియా కార్యక్రమం, ముఖ్యంగా రైతులకు యూరియా దొరకలేదని చెప్పి రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ప్రభుత్వం మీద తిరగబడే కార్యక్రమం, ఆఫీసులకు వచ్చి తెల్లవారు 4 గంటల నుంచి రాత్రి 11 వరకు క్యూలో నిలబడి కానీ అధికారులు కానీ ప్రజా